బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం కనుక చూసుకున్నట్టయితే నబీల్ ని విష్ణుని పక్కన పెట్టి విష్ణు యు ఆర్ ఎలిమినేటెడ్ అని సిక్స్త్ ఫైనలిస్ట్ గా ఫిఫ్త్ ఫైనలిస్ట్ గా ఆ నబీల్ వచ్చేస్తాడు. అంటే అప్పటికే నిఖిల్, ఆ నిఖిల్, గౌతమ్, ప్రేరణ ముగ్గురు అయిపోతారు. నాలుగో వ్యక్తి ఆల్రెడీ అవినాష్ కాబట్టి ఫిఫ్త్ నబీల్ అయిపోతాడు అనమాట. సో టాప్ 5 కి నబీల్ వెళ్ళిపోతాడు. అయితే మ్యాటర్ ఏంటి ఇక్కడ అంటే నాగార్జున ఈరోజు ఫన్ టాస్క్లు ఆడుతున్నారు కదా. మీరు ప్రోమోలో ఒక విషయాన్ని గమనించండి. ఇప్పటి వరకు ప్రోమోలో జరిగింది విష్ణుప్రియ విషయంలో జరిగింది. అదేంటి అంటే విష్ణుప్రియ, గౌతమ్ అండ్ మన నిఖిల్ డాన్స్ చేస్తున్నప్పుడు 3 ఫ్రేమ్స్ ని ఒకేసారి ఒక హీరోయిన్ ఇది ఇస్తారు చూసారా ప్రొజెక్షన్. మీరు ప్రొమోని చూసినట్టయితే చాలా క్లియర్ గా కనబడుతుంది. అంటే ఇంకా లాస్ట్ ప్రోమో కదా విష్ణుకి ఇది. యాక్చువల్లీ ఇంకా గ్రాండ్ ఫినాలే ప్రోమోలో కనిపిస్తారు కానీ అది ఇండివిజువల్ విష్ణు ఉండదు. ఇదే లాస్ట్ ప్రోమో అనమాట. సో ఈ మోస్ట్లీ విష్ణు కోసం ఇది ఒక డెడికేటెడ్ ఎపిసోడ్ అని అనిపించింది, అంటే ప్రోమో అని అనిపించింది. ఎందుకంటే విష్ణు ఒక యూనిక్ కంటెస్టెంట్ అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే తను పద్ధతి, తను ఆలోచించే విధానం, తన మాట తీరు, ప్లానటరీ ఎమోషన్స్, యూనివర్స్ ఇవన్నీ కూడా కొంచెం చాలా వెరైటీగా ముద్దుగా మాట్లాడుతుంది. ఏదైనా సరే జెన్యున్ గా ఉంటుంది. డాన్సులు నాకు వస్తే వచ్చని చెప్తుంది, రాకపోతే రాదని చెప్తుంది. నేను క్లాన్ చీఫ్ అవ్వను అనేది. యాక్చువల్లీ బిగ్ బాస్ లాంటి అంత పెద్ద షోలో నేను అవ్వను, నాకు ఆట అంటే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం కూడా ఒక రకంగా ధైర్యవంతమైన విషయమే. అయితే విష్ణు ఎలిమినేట్ అవ్వడం నిజంగా బాధనే. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో ఇవన్నీ కామన్. నాకైతే ప్రోమోలో విష్ణుకి సూపర్ ఎలివేషన్ ఇచ్చారని అనిపించింది. తన డాన్సింగ్ విధానం కానీ అది కానీ. నేనైతే విష్ణు టాప్ 5కి వెళ్తుందని అనుకున్నాను. మేబీ టాప్ 6 పెట్టుంటే లాస్ట్ ఇయర్ లాగా విష్ణు వెళ్ళుండేది. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ విష్ణు.